దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. శరవేగంగా సాగుతున్న అభివృద్ధి, నగరీకరణ, స్థిరాస్తి వ్యాపారం పలు తప్పిదాల కారణంగా భూగర్భ జలాలపై ప్రభావం పడుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నీటి సంక్షోభాలు, నీటి యుద్ధాలు సైతం వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రముఖ జియాలజిస్ట్, కర్ణాటక వాననీటి సంరక్షణ నిపుణులు డాక్టర్ ఎంజే దేవరాజరెడ్డి అన్నారు. వర్షపు నీరుని ఒడిసిపట్టుకోవడం వల్ల కొంత భారం తగ్గుతుందంటున్న దేవరాజరెడ్డితో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. జలం జీవం. అలాంటి జలం ఇటీవల కాలంలో కలుషితమైపోతుంది. అదే సమయంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటు చుక్క నీరు దొరకడమే గగనంగా మారుతుంది. ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం చెన్నై మహానగరం, అలాగే ఢిల్లీ, బెంగళూరు, అదే సమయంలో మన హైదరాబాద్లో కూడా నీటి సంక్షోభాలు పొంచి ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వాన నీటిని మనం ఒడిసిపట్టుకొని పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిపై అవగాహన కల్పించేందుకు మన కర్ణాటక రాష్ట్రంలోని జల సంరక్షణ నిపుణులు డాక్టర్ దేవరాజ్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్కారం. ఇటీవల కాలం మనం చూస్తున్నాం నీటి సంక్షోభాలు, వాటి నుంచి మనం ఎలా అధిగమించాలి? రాబోయే రోజుల్లో పరిస్థితి చూస్తే అక్కడ నీటి యుద్ధాలు రావచ్చు అన్న ప్రమాద గంటికలు మోగుతున్నాయి. యాక్చువల్లీ ఎంటైర్ నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ, ఎంటైర్ ఇండియాలో వీఆర్ ఫేసింగ్ ద ఛాలెంజెస్. ఏ మాదిరిగా ఛాలెంజెస్ అంటే మనం బోర్లు కొడతా ఉన్నాం 50 yearsలో కమ్సే కమ్ మోర్ దాన్ 6 crore నెంబర్ ఆఫ్ బోర్వెల్స్ ఆర్ డ్రిల్డ్ అక్రాస్ ఇండియా. అంత బోర్లు కొట్టినా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద బోర్వెల్స్ ఆర్ ఫెయిల్డ్. మనకి తాగడానికి లేదు, ఇండస్ట్రీస్కి లేదు, అగ్రికల్చర్ లేదు. సో మెనీ ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్. దట్స్ వై వాటర్ కన్జర్వేషన్ చేసుకోకపోతే ముందర పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఉదాహరణకు మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో తీసుకుంటే తెలంగాణ బాగా బోర్లు వేస్తున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బోర్లు వేస్తున్నారు. నీటిని కూడా సద్వినియోగం చేసుకోవడం లేదు, అంటే విచ్చలవిడిగా వాడుతున్నారు. ప్రధానంగా ఆహార పంట, దానికి ఎక్కువ నీళ్లు వాడుతున్నారు. ఇది ఎంత సురక్షితం అంటారు రాబోయే రోజుల్లో? యాక్చువల్లీ నేను చూస్తూ ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మనమంతా బరీ ప్యాడీ వడ్లు పండుతున్నాము. 1 కిలో రైస్ ప్రొడ్యూస్ చేసేకి మినిమం 5000 లీటర్స్ వాటర్ కావాలి. 5000 లీటర్స్ అంత వాటర్ మనం వాడి అంత యూటిలైజ్ చేసి ప్యాడీ గ్రో చేసి రైస్ ప్రైస్ మేబీ 50 రూపీస్ పర్ కిలో. 5000 లీటర్స్ వాటర్ ఖర్చు పెట్టి 1 కిలో రైస్ కోసం 5000 లీటర్స్ మనం చేసేది ఉంది కదా. ఇట్ ఈస్ రియలీ వీఆర్ ఎక్స్పోర్టింగ్ ద వాటర్ అని కూడా చెప్పము. ఇండియాలో 70 to 80% ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. ఈ ప్రమాణంగా మనము గ్రౌండ్ వాటర్ని ట్యాపింగ్ చేసుకుంటా పోతే మోస్ట్లీ ఇప్పుడే లేదు, నెక్స్ట్ మనం పిల్లలు మనముల కాలకంతో డెఫినెట్గా మనకి వాటర్ క్రైసిస్ చాలా పెద్దగా అవుతుంది. ఇడీ ప్రపంచంలో మన ఇండియా ఇప్పుడు స్టాండ్స్ ఫస్ట్. అంత దట్ మచ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ వీఆర్ ట్యాపింగ్. మన తెలంగాణలో తీసుకుంటే ముబ్బడిగా బోర్లు వేస్తున్నారు. చాలా మంది రైతులు అంటే అప్పుల భారం, వ్యవసాయం అప్పుల భారమై ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. అంటే గతంలో చూసాను, ఇటీవల కాలం కాస్త తగ్గినప్పటికీ ఆ పరిస్థితి మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఎందుకు బోర్లు ఎండిపోతున్నాయి? ఆ పరిస్థితి ఎందుకు కనిపిస్తుంది? మనం ఎందుకు వాటిని రీఛార్జ్ చేసుకోవాలంటే రైతులు ఎలాంటి వ్యూహాలను పెంచాలి? ఫస్ట్ రైతులు ఒక్కటే అర్థం చేసుకునేలా గ్రౌండ్ వాటర్ ఎంతవరకు ఉంది. మనం మీడియాలో వస్తుంది గ్రౌండ్ వాటర్ కొంచెం తగ్గిందంటూ. ఆలోచన ఏంటంటే 400 ఉండే బోర్వెల్ని 800 ఫీట్ చేయాలంట. 800 ఉండే ఫీట్ బోర్వెల్ని 1000 ఫీట్ చేయాలంట. బోర్వెల్ పాయింట్ చూసే పద్ధతి కూడా సరిలేదు. సో మెనీ బ్లైండ్ బిలీఫ్స్ తన ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద బోర్వెల్స్ ఆర్ ఫెయిల్డ్. and the lakhs of rupees, crores of rupees they are spending for the borewells. To 300 feet 300 అడుగుల వరకు మాత్రం గ్రౌండ్ వాటర్ ఉంది, భూగర్భ జలం ఉంటుంది. దాని కింద లేదు. కింద ఉండేంత షీట్ రాక్, హార్డ్ రాక్ అని చెప్తాం. అంటే ఒకే రాయి కింద ఎక్కడ మనకి పెరిగిన అట్లా గ్రౌండ్ వాటర్ లేదు. బెటర్ మనం 300 అడుగులకే స్టాప్ చేసి వాటర్ కన్జర్వేషన్, వర్షపు వాటర్, రెయిన్ వాటర్ మన పొలంలో పడుతుంది కదా, దాన్ని కన్జర్వేషన్ చేసి ఎట్లా పనిచేస్తే డెఫినెట్గా ఇది ఒకటి సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ముబ్బడిగా బోర్లు వేస్తూ ఉంటారు, ప్రత్యేకించి గృహ వినియోగ అవసరాల కోసం అని. అయితే 1 yearకో 2 ఏళ్లకో అవి అడుగంటిపోవడం, బోర్లు పనిచేయట్లేదని చెప్పి మరో బోర్ వేయడం, ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అవుతుంది? దీన్ని ఎలా మనం అధిగమించాలి? ఇప్పుడు హైదరాబాద్కి పెద్ద ఇదేమిటి అంటే ద సదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, దక్షిణ ప్రాంతానికి ఉండే హైదరాబాద్లో వాటర్ క్రైసిస్, పశ్చిమ ప్రాంతం ఉండే హైదరాబాద్లో వాటర్ క్రైసిస్. అక్కడ వాటర్ లేదు. చాలా సో మెనీ బిల్డర్స్, అపార్ట్మెంట్స్, ఫైనాన్షియల్ సిటీ మొదటి డెవలప్మెంట్ చేసుకుంటా మన కృషి భూమి, ఫార్మింగ్ ల్యాండ్ అంతా మొత్తం లెవెలింగ్ చేసి దాన్ని సైట్లు కొట్టుకొని సైట్లు చేసుకుంటా, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసుకుంటా పోతా ఉన్నాము. అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ అవుతుంది.
కమర్షియల్ ల్యాండ్, రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ అంతా ఎక్కువ అవుతుంది. దానికోసం ఫస్ట్ థింగ్ ఏమంటే మనము ల్యాండ్లో పడే రెయిన్ వాటర్ని మనం కన్జర్వ్ చేసేది ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఇట్ ఈస్ ఎల్కేజీ స్టెప్ అని చెప్తాను నేను. వ్యవసాయంతో పాటు ప్రత్యేకించి పరిశ్రమ రంగం కూడా ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో బోర్లు అలాగే ఓపెన్ వెల్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. దీనివల్ల ఎలాంటి ప్రభావాలు ఉండే అవకాశం ఉందంటారు రాబోయే రోజుల్లో? యాక్చువల్లీ మన ఇప్పుడు దేశంలో పెద్ద పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ చేయండి, జలాశయాలు కట్టండి, డ్యామ్స్ కట్టండి అని చెప్తున్నారు. నేను చెప్తే ఇండియా ఆల్రెడీ డ్యామ్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ రూల్డ్ అవుట్ అంతా ముగిసిపోయింది. వేరే కంట్రీలో ఆల్రెడీ అన్ని డిమాలిష్ చేస్తున్నారు డ్యామ్స్ అంతా వగేరా. మనము ఇండివిజువల్ మన ల్యాండ్లో మన ఊర్లో ఏం చేయాలా అది మన ప్రాక్టీస్ రావాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేవి ఎక్కడో ఒక 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ పంపింగ్ అంటే హ్యూజ్ పవర్ కావాలి, అంత వాటర్ కావాలా, దానికి ఇన్వెస్ట్మెంట్, దట్ పవర్ బిల్ ఇవంతా చాలా బర్డన్. నేను చెప్పేది ఇండివిజువల్ ఫార్మర్స్ హ్యాజ్ టు బి ఎడ్యుకేటెడ్. ఆయనే ఎడ్యుకేట్ అయ్యి ఆయన ల్యాండ్కి ఎంత వాటర్ కావాలా, ఎంత చెరువు చేసుకోనాలా, ఎంత చిన్న కుంట చేసుకోనాలా, ఏం బావి చేసుకోనాలా, బోరు చేసుకోనాలా అంటే ఆయనకే ఎడ్యుకేట్ చేసే మాదిరి చేస్తే మనకి గవర్నమెంట్కి ప్రెజర్ తక్కువ అవుతుంది. అదర్వైజ్ మనము అంత నీట్గా ఇంటి వాటర్ తెచ్చిస్తాను, మీ పొలం వాటర్ తెచ్చిస్తాను అంటే దే లేజీ కూడా అవుతారు. సాయిల్ బికమ్స్ హార్డ్, అంటే మన మంచి ఫర్టైల్ ల్యాండ్ బికమ్స్ బ్రిక్ అవుతుంది. సాయిల్ ఆల్సో హార్డ్, డబ్బు కూడా పోగొడతాము. ఫ్యూచర్లో నా రివర్స్లో వాటర్ రాలేదంటే హోల్ సిస్టమ్ విల్ బి ఫెయిల్యూర్. దానికోసం డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ని మనం ఆలోచించాలి. భారతదేశంలో జనాభా పెరిగిపోతుంది రోజు రోజుకు. ప్రస్తుతం మన భారతదేశంలో నీటి వినియోగ సామర్థ్యం ఎంత? మన వేరే వేరే కంట్రీస్కి అంతా చూస్తే మన ఇండియా దేశంలో అవుట్ ఆఫ్ 122 కంట్రీస్ అంటే వాటర్ క్వాలిటీ, వాటర్ హెల్త్ చూస్తే ఆల్మోస్ట్ 120th ర్యాంక్లో ఉన్నాం. మనము ఆర్ఓ వాటర్ టెక్నాలజీ ఇప్పుడు పాపులర్ అవుతుంది. అంత ఎవ్రీబడి వాంట్ ఆర్ఓ వాటర్. ఈ ట్రెండ్ పోతూ ఉంటే చూస్తే మోస్ట్లీ ఇప్పుడు వి కాంట్ ఇమాజిన్ కూడా చెప్తాను. ఇప్పుడు ఇడీ ప్రపంచంలో ఇండియాలో వాటర్ బాటిల్ కన్జ్యూమ్ చేసే కంట్రీలో సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియా. మనం 100 లీటర్స్ వాటర్ని ఆర్ఓ వాటర్కి పోస్తే 70 లీటర్స్ వేస్ట్ అవుతుంది, 30 లీటర్స్ మాత్రం మనకు ప్యూర్ వాటర్ దొరుకుతుంది. దట్ టు యూవీ రేస్ వచ్చిండే వాటర్, దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. స్మార్ట్ వాటర్ ఏదంటే నాకు తాగడానికి యావత్ మంచిది, వంటకి యావత్ మంచిది, నా భూమికి యావత్ మంచిది. అది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఐ థింక్ మన ఇండియాలో పడే వర్షంతో మనం ఏం కోసం మిరాకల్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. సాధారణంగా బోరు రైతు పొలంలో కావచ్చు, లేదంటే ప్రెమిసెస్ లో కావచ్చు, బోర్ వేసేటప్పుడు 25 మీటర్లకు మించి వేయకూడదన్న. కానీ ఇటీవల కాలంలో 500, 1000 దాకా వెళ్తున్నారు. అంటే ఇది పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందంటారు? మన ఇండియా దేశంకి 1972లోన ఈ టెక్నాలజీ ఆఫ్ బోర్ వెల్ అని వచ్చింది. బోర్ కొట్టేది మొదలు అంతకింత మొదలు ఓపెన్ వెల్స్ ఉండింది. బోర్వెల్ టెక్నాలజీ వచ్చినప్పుడు వేరే కంట్రీస్ వాళ్ళు టెక్నాలజీ మనకి ఇచ్చారు. డెన్మార్క్ వాళ్ళు ఆ టెక్నాలజీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, 25 మీటర్ల కింద ఎక్కువ బోరు కొట్టకూడదు అని చెప్పారు. మనము అప్పుడు అంతే చేసుకుంటా ఉంటామే. గ్రాడ్యువల్లీ టెక్నాలజీ అంతా గ్రాస్ రూట్ లెవెల్గా అంతా విలేజ్కి స్ప్రెడ్ అయింది. అప్పుడు మన గవర్నమెంట్స్ కూడా ప్రమోట్ చేసి అప్పుడు 25 మీటర్ ఉండే బోర్వెల్లో క్రమేణంగా 30 మీటర్స్ వచ్చింది, 40 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు 3000 ఫీట్ వరకు మనం వెళ్తున్నాం. దానికి మేబీ 40 years వెనకాలే ఈ పాలసీస్ ఏమన్నా ఇండియాకి స్ట్రిక్ట్ పాలసీస్ చేసింటే ఇంత డ్యామేజ్ కూడా అవుతుండలేదు. బోర్ డ్రిల్ చేసేటప్పుడు వాటర్ రాకపోని కేసింగ్ పైప్ని రిమూవ్ చేయకూడదనే పాలసీ ఉంది. అదే మాదిరిగా ఇప్పుడు తెలంగాణలో ఆ పాలసీస్ నీడ్ ఆఫ్ ద డే అంట. కంపల్సరీ చేస్తే మనము వీఆర్ సేవింగ్ ద మనీ, సేవింగ్ ద వాటర్ అని కూడా చెప్పుకోవచ్చు. వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీ నమూనాలు మీరు కొన్ని సజెస్ట్ చేశారు. మన తెలంగాణలో కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి టెక్నాలజీస్ మీరేం సూచిస్తారు? నేను తెలంగాణ స్టేట్ పీపుల్కి చెప్తూ ఉండేది ఏమంటే జియో మెంబ్రెయిన్ ట్యాంక్స్ అని. 10 ఎకరాలు ఉండే ఒక రైతు బిడ్డ 1 ఎకరానికి ఒక పెద్ద చెరువు కుంట పాండని చేసుకుంటే ద కెపాసిటీ ఈజ్ 1 crore liters. చెరువు చేసుకుని రైన్ వాటర్ని ఫిల్ చేసుకుంటే రిమైనింగ్ 9 acres ఇరిగేషన్ చేసుకోవచ్చు. ఇన్ ద ఫ్యూచర్లోన ఆయనకి ఎట్టే పరిస్థితుల్లో కూడా ఆయన సేఫ్గా ఉండొచ్చు. ఆ పాలసీస్ మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర మోడల్ అని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని తెలంగాణ మోడల్ అంటే మనం ఎందుకు చేరాదు? సెకండ్ థింగ్ ఏమంటే తెలంగాణకి నేను చెప్పేది ఫ్లడ్ ఇరిగేషన్ స్టాప్ చేయాలి. గో ఫర్ ప్లాంటేషన్ క్రాప్స్. నేను చెప్పేది మల్టీలేయర్ ఫార్మింగ్ అంట. మల్టీలేయర్ ఫార్మింగ్ ఉంటే ఎట్లా డ్రాట్ వచ్చినా కరువు వచ్చినా కూడా ఫార్మర్ సేఫ్గా ఉండే సాధ్యమవుతుంది. రాబోయే రోజుల్లో నీటి ప్రమాదాలు పొంచి ఉన్న దృష్ట్యా ఇప్పటి నుంచైనా కనీసం ప్రజలు, రైతులు అప్రమత్తమై ప్రతి వర్షపు బొట్టుని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి దేవరాజ రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.